ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 9 నుండి 19వ వచనం వరకు. రెవల్యూషన్ 18 9-19. 3 వారాల బ్రేక్ తర్వాత మరలా మనము ప్రకటన గ్రంథానికి తిరిగి వచ్చాం. అండ్ త్వరలోనే కొన్ని వారాల్లో ప్రకటన గ్రంథాన్ని పూర్తి చేయడానికి ప్రభు కృప చూపుతాడని నేను ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం నుండి 19 వరకు నేను చదువుతుండగా గమనించండి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బ మ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిని చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక్క మీదటను ఎవడునూ కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడనని చెప్పుకొనుచు దానిని గూర్చి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురు చేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మీ యొక్క జీవవాక్యమును ఈ సమయంలో మేము ధ్యానిస్తుండగా సంఘానికి క్షేమకరాన్ని అండ్ రక్షణ లేనటువంటి వారికి రక్షణకరముగా దాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. ఈ సమయంలో మేము నేర్చుకోదగిన సత్యములను మాకు నేర్పించమని, ఆటంకములన్నింటినీ దూరపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. అండ్ దేవుని వాక్యమును భయముతో, భక్తితో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యమును జాగ్రత్తగా విని దానికి లోబడితే మీకన్నా ధన్యులు మరొకరు ఉండరు. సో ప్రకటన గ్రంథాన్ని మనం ఈ పాటికి దాదాపు 37 లెసన్స్ని లేకపోతే 37 భాగములను చూసాము. ఈరోజు 38వ భాగం, పార్ట్ 38. అండ్ ఈరోజు మన అంశం ఏంటంటే ద వరల్డ్స్ వెయిలింగ్. లోకము ఏడ్చే సమయము. ఈ 18వ అధ్యాయంలో 9 నుండి 19 వరకు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక గంభీరమైనటువంటి విషయాన్ని గురించి దేవుడు ముందుగా చెప్తూ వచ్చినట్టుగా అది ఖచ్చితంగా ఎలా జరుగుతుందో దాని గురించి ఆయన మాట్లాడాడు లేక రాయించాడు. అండ్ ఇది మీరు 4వ వచనంలో, అదే అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని అని మనం చదివాం. సో ఇది అదే స్వరము మాట్లాడుతుంటే ఇవ్వబడినటువంటి వివరాలు. అపోస్తులైనటువంటి యోహాను వాటిని విని తన గ్రంథంలో రాశాడు. బబులోను అనేటువంటి ఈ మహావేశ్య ప్రపంచ వ్యవస్థ అది సర్వనాశనానికి అప్పగించబడుతోంది. దానికి కారణం ఏంటంటే దేవుడి యొక్క న్యాయపు తీర్పుకు గురవుతోంది. దైవ వ్యతిరేకంగా అది చెలరేగింది కనుక దేవుడు తన శక్తితో దాన్ని అణిచివేస్తాడు, దాన్ని కాల్చివేస్తాడు. సో మరలా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన వాక్యానికి తిరుగుండదు. ఆయన వాక్యము ఎందుకైతే వెలువడుతుందో అది ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తుంది.
గతంలో అలా జరిగింది, ప్రస్తుతం అలా జరుగుతోంది, అండ్ భవిష్యత్తులో కూడా దేవుని వాక్యము అదే ప్రకారము తన కార్యములను నెరవేరుస్తుంది. బబులోనుకు స్నేహితులుగా, బబులోనుకు సన్నిహితులుగా, బబులోనుకు ప్రియులుగా ఉన్నటువంటి 3 వర్గాల వారు, అంటే 3 డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, 3 రకాలైనటువంటి మనుషులు బబులోను పతనమైనప్పుడు, బబులోను పాడైపోయినప్పుడు, బబులోను నాశనమైనప్పుడు ఎలా ఏడుస్తారో, దాని గురించి ఎలా వేదన పడతారో, మొర్రబెట్టుకుంటారో, దాని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయ్యో అయ్యో అనేది అనేక సార్లు మనం విన్నాము. దాంతోపాటు వారు ఏడ్చిరి అనేటువంటి పదములు కూడా మనం చదివాం. సో ఈ 3 కోవలకు సంబంధించినటువంటి వారు ఎవరంటే, మొదటి వారు రాజులు, రెండవ వారు వ్యాపారస్తులు, మూడవ వారు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రయాణ వ్యవస్థను నడిపించేటువంటి వారు. సో కింగ్స్ ఆర్ రూలర్స్, మర్చెంట్స్ ఆర్ బిజినెస్ మెన్, లేకపోతే పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. ఈ 3 కోవలకు సంబంధించినటువంటి వారు అంతవరకు బబులోన్ ద్వారా గొప్పగా మేలు పొందారు, లాభపడ్డారు. కానీ ఇప్పుడు అది నాశనం అయిపోయేసరికి వారి హృదయం వికారమైపోయింది అండ్ వారి యొక్క జీవితం అంతా విషాదంతో నిండిపోయింది. నాకు ఈ యొక్క ప్యాసేజ్ మీద ధ్యానిస్తున్నప్పుడు, మెడిటేట్ చేస్తున్నప్పుడు ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. ఒక ప్రపంచ ప్రముఖ ఆథర్ ఆయన, అండ్ ఆథర్ మాత్రమే కాదు, క్యాథలిక్ మతంలో ఆయన ఒక ప్రీస్ట్గా కూడా, ప్రముఖ యాజకునిగా కూడా పేరుగాంచాడు. ఆయన పేరు హెన్రీ నౌవెన్. హెన్రీ నౌవెన్ ఆయన ఒక బెస్ట్ సెల్లింగ్ ఆథర్, ప్రొఫెసర్ అండ్ ప్రీస్ట్. ఆయన పేరు వచ్చిన తర్వాత కెనడాలోని టొరాంటో అనేటువంటి ఒక పట్టణంలో లా ఆర్కే అనేటువంటి ఒక సంస్థతో కొంత సమయం ఉన్నాడు. ఈ సంస్థలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, శారీరకంగా వికలాంగులు, మరి ముఖ్యంగా మానసికంగా వికలాంగులను ఆ యొక్క సంస్థలో వారు పెట్టుకొని ప్రేమతో వారి బాగోగులు చూస్తారు. సో అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరంటే మానసిక వికలాంగులు. సో వారి మధ్యలోనికి ఈయన సేవ చేయడానికి, కొంత సమయం గడపడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ లా ఆర్కే అనేటువంటి ఆ యొక్క మనుషులను చూసిన తర్వాత వ్యవస్థలో ఆయన్ని వారు ఇష్టపడడానికి లేకపోతే అయిష్టత చూపడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆ సమయానికి ఆయన రాసినటువంటి ప్రపంచ ప్రముఖ గ్రంథాలను వారిలో ఒకరు చదవలేరు. దాంట్లో ఆయన ఏం రాశాడో ఒకరికి తెలియదు. కనుక ఆయన ఎంత గొప్పవాడో వారు గుర్తించి ఆ రకంగా ఆయన్ని చూడలేరు. రెండవది, ఆయన చాలా పెద్ద విద్యాధికుడు. ఆయన నాట్ర డామ్లో, ఏల్ యూనివర్సిటీలో, హార్వర్డ్ యూనివర్సిటీలో నుండి డిగ్రీలు పొందాడు. అది మామూలు విషయం కాదు, చాలా మేధావి. కానీ అక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులకు ఆ డిగ్రీలు ఏంటో, ఆ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయో, ఆయన ఏం చదివాడో తెలియదు. సో అది రెండవది. మూడవది, ఆయనకి ఎక్యూమెనికల్ ఎక్స్పీరియన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్ మతం పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం, లేకపోతే ఆయన చేసిన సేవలను బట్టి వచ్చిన గుర్తింపు, ఆయనకున్నటువంటి నైపుణ్యత వారిలో ఒకరు కూడా తెలుసుకోలేకపోయారు. సో ఆయన ఏమని రాస్తాడంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద వ్యక్తినైనటువంటి నేను మొదట నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే, లోకంలో నేను సాధించినవన్నీ కూడా నేను ఇక్కడ వీరి మధ్యలో ఉన్నప్పుడు ఒక్కటి కూడా పనికి రాదు. సో వీరి మధ్యలో నేను నా జీవితాన్ని మరలా కొత్తగా ఒక వ్యక్తిగా ప్రారంభించాలి. ఎందుకంటే నాకున్నటువంటి అచీవ్మెంట్స్ అన్ని కూడా వీరి దృష్టిలో అసలు లెక్కలేవు, అవేంటో వీరికి తెలియవు. కనుక ఇక్కడ నేను గడిపినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రేపు నేను చనిపోయిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత నేను లోకంలో ఎంత చదివాను, లోకంలో ఎంత సంపాదించాను, లోకంలో ఎంత పేరుగాంచాను, లోకంలో ఎన్ని కొని వాటిని దాచిపెట్టాను అన్నవేవి కూడా లెక్కలోనికి రావు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఇవేవి గుర్తింపబడవు. ఆయన రాజ్యంలో ఒకటి చూస్తారు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచానా, నేను ఆయనకు విధేయుడిగా బతికానా, నేను ఆయన మనిషినా లేక లోకస్తున్నా అన్నదే చూస్తారు. ఇక ఏవి కూడా లెక్కలోనికి రావు. దేవుడు నాకు ఎంత గొప్ప మేలు చేశాడు, వీరి మధ్యకు తెచ్చి నాకు కనువిప్పును కలిగించాడు. అండ్ ఈ మాటలు అనేది మనలాంటి ఒక సాదా సీదా మామూలు మనిషి కాదు. నాట్ర డామ్లో, ఏల్లో, హార్వర్డ్ యూనివర్సిటీస్లో డిగ్రీలు సంపాదించి వరల్డ్ రినౌండ్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ క్యాథలిక్ థియోలోజియన్ హెన్రీ నోవెన్. సో అక్కడ అది నేను చూసినప్పుడు నాకు ఈ యొక్క ప్యాసేజ్కి సరిగ్గా సరిపోతుంది అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం క్రైస్తవ సంఘంలో అత్యధికులకు ఈ సత్యం ఇంకా తెలియదు, లోకంలో అందరికీ సత్యం ఇంకా తెలియదు.
కానీ మనము చాలాసార్లు మన జీవితాన్ని దేని మీద ఆధారం చేసుకుంటామంటే నా అచీవ్మెంట్, నా ఎడ్యుకేషన్, నా ఎంప్లాయ్మెంట్, లేకపోతే నాకు వచ్చినటువంటి మరి ఇది అది నేను లోకంలో సంపాదించి పెట్టుకున్నవే నాకు అంతా, అదే నా ఆధారం, అదే నా జీవం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఒక్క స్పాట్లో, ఒక్క గంటలో ఏం చూపిస్తున్నాడంటే, ఏదైతే మీరు జీవితకాలము సంపాదించడానికి ప్రయాసపడ్డారో దాన్ని అంతటినీ ఒక్క గంటలో నేను తుడుపు పెట్టేస్తాను. దాన్ని అంతటినీ ఒక్క గంటలో నేను అగ్నికి ఆహుతి ఇచ్చేస్తాను. ఏ లోకం కోసమైతే మీరు ఇంతకాలం బతికారో అది ఒక్క గంటలో మీకు కనబడకుండా పోతుంది. అండ్ దాని గురించే బబులోను అంటే లోక వ్యవస్థ అనేది నేను గతంలో చెప్పాను. అది ఏమైపోతుందో ఇక్కడ మనకు దేవుడు చూపిస్తున్నాడు. వీళ్ళు అది పాడైనప్పుడు ఏడ్చారు, అది పాడైనప్పుడు గుండెలు బాదుకున్నారు, అది పాడైనప్పుడు నెత్తిన బూడిదేసుకున్నారు. అయినా కూడా వీరు ఇంకా మారు మనసు పొందలేదు, అయినా వీరు ఇంకా తగ్గించుకోలేదు, అయినా ఇంకా దేవుడికి భయపడలేదు, అయినా ఇంకా నిజమైనటువంటి పశ్చాత్తాపంలోనికి వచ్చి పాపులుగా ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా మారలేదు. సో లోకం ఏడ్చే సమయం 3 విషయాలు ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు. మొట్టమొదటిది 9-10 వచనాల్లో మీరు చూస్తే ద మోనార్క్స్ వెయిల్ అంటే చక్రవర్తులు ఏడుస్తారు. మామూలుగా చక్రవర్తులు ఏడవరు, ఎందుకంటే వారు ఇతరులను ఏడిపిస్తారు. వారు ఏడవరు, నాయకులు ఏడవరు, ఇతరులను ఏడిపిస్తారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, లోకంలో ఉన్నటువంటి చక్రవర్తులు, రాజులు, లేకపోతే అధిపతులు, లేకపోతే రాజకీయ నాయకులు, ప్రపంచ దేశాలను నడిపించేటువంటి అధినేతలు, వీరందరూ కూడా ఏడ్చేటువంటి సమయం రాబోతోంది. ఎందుకు ఏడుస్తారు? వారికి బబులోను అనేటువంటి ఈ మహావేశ్యతో లేక మహా వ్యవస్థతో ఒక అవినావ సంబంధం ఉంది, ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంది. దాన్ని ఇక్కడ 9-10 వచనాల్లో ప్రభు చెప్తున్నాడు. వారు దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించారు ఈ భూరాజులు. అండ్ ఈ భూరాజులు దీంతో ఎందుకు అంతగా మమేకమైపోయారంటే వారికి అదే లోకం, అదే జీవం, అదే సమస్తం అయిపోయింది కనుక దానితో వారు వ్యభిచరించారు. వ్యభిచారం అంటే అది లిటరల్గా శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క లైంగిక పరమైనటువంటి విషయం కాదు. వారు దేవుణ్ణి గుర్తించకుండా, దేవుణ్ణి గౌరవించకుండా, దేవుడితో సంబంధం పెట్టుకోకుండా, దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు దేవుని కొరకు సృజించబడినటువంటి వారు ఆయనకు వీపు చూపి దీనితో కలిసిపోయారు కనుక స్పిరిచువల్గా ఇది ఒక అడల్ట్రస్ రిలేషన్షిప్, ఆత్మీయంగా వ్యభిచార సంబంధమైనటువంటి స్థితి. అండ్ ఆ సంబంధంలో వారికి ఏం కలిగిందంటే సుఖభోగములను వారు అనుభవించారు. సో ఆ పట్టణము లేకపోతే ఆ యొక్క వ్యవస్థ ఒక్కసారి కూలిపోతున్నటువంటి పరిస్థితి వారికి కనిపించినప్పుడు వారికి తట్టుకోలేకపోయారు. ఈ 17వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా మనం గతంలో చూసాము, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. సో దేవుడు చెప్తున్నాడు, ఈ అధిపతులందరూ కూడా, చక్రవర్తులందరూ కూడా దాంతో వ్యభిచరించారు కనుక వారు విచ్చలవిడిగా ప్రవర్తించారు. కానీ త్వరలోనే అది అంతానికి అప్పగించబడుతుంది. ఒకరు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటి, టాపిక్ ఏంటి అంటే హౌ టు బుక్ ఆన్ అడల్టరీ, వ్యభిచారం ఎలా చెయ్యాలి అన్న దాని మీద అదొక పుస్తకం అన్నమాట. రాసిన ఆయన పేరు కెమెరన్ బాన్స్. ఆ పుస్తకానికి ఆయన ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి, అఫైర్ అంటే అక్రమ సంబంధం. సో దాంట్లో ఆయన ఏమని రాశాడు, కొన్ని చాప్టర్స్ రాశాడు. ఆ చాప్టర్స్లో ఏమని రాశాడు, మీరు ఇతరులకు తెలియకుండా మర్యాదపూర్వకంగా మీకు కావలసినట్టు సుఖాన్ని అనుభవించినట్లు ఒక అక్రమ సంబంధంలో ఎక్కువ కాలం ఎలా కొనసాగాలో తెలుసుకున్నట్లు అని. సో ఆ పుస్తకాన్ని ఎంతకు అమ్మారు, $19.95 కంటే $20, దాదాపు ప్రస్తుతం 1500 రూపాయలకి. ఇప్పుడు ఆ పుస్తకాన్ని చాలా మంది కొన్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక అవివేకం ఏంటంటే, ఒక మోసం ఏంటంటే, వ్యభిచారము చేసిన వాడు పట్టబడకుండా ఉంటాడా? ఎక్కడ కూడా లేదు అట్లా. ఎందుకంటే రహస్యంగా వ్యభిచారం చేసినా కూడా ఏదో ఒక రోజున బండారం బయటపడినప్పుడు వాడి యొక్క పరువు పోతుంది, కొన్ని కేసుల్లో ప్రాణాలు కూడా పోతాయి. సో ఇక్కడ ఈ భూరాజులు అనుకుని ఉంటారు, మేము ఈ వ్యవస్థతో ఈ వ్యభిచార సంబంధంలో ఉన్నాము, మేము బాగానే ఉన్నాము, మేము ఎప్పటికీ బయటపడము అని. కానీ దేవుడు వారిని ఎక్స్పోజ్ చేశాడు, వారిని బయటపడేశాడు. అండ్ దాన్ని ఆయన దహనానికి అప్పగించాడు. 18వ అధ్యాయంలో 7వ వచనాన్ని నేను గతంలో చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ బబులోను వ్యవస్థ వారికి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిందో ఇక్కడ మనం చూడొచ్చు.
అది అంటే బబులోను ఏమంటోంది? నేను రాణినిగా కూర్చుండు దానను, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకోనేను గనుక. సో అది ఈ లోకం ఎప్పుడు కూడా మనిషికి ఎట్లాంటి రాంగ్ మెసేజ్ని ఇస్తుంది, రాంగ్ ప్రాపగాండా చేస్తుందంటే, నాతోనే నీకు జీవితం, నాతోనే నీకు సుఖం, నాతోనే నీకు సంపాదన, నాతోనే నీకు సురక్షితమైనటువంటి స్థితి అన్నీ నాతోనే ఉంటాయి, కనుక నీవు నా వెంట రా అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క వేశ్యను విధవరాలిగా మార్చాడు. దుఃఖమే చూడను అనేటువంటి దాన్ని దహించి దానికి ఎంత దుఃఖం కలగగలదో ఆయన చూపిస్తున్నాడు. సో భూరాజులు దీన్ని చూసి బాధపడ్డారు, కానీ భయాక్రాంతులై దూరమున నిలువబడి. అంతవరకు ఇంత దగ్గరగా ఉన్నటువంటి వారు దానికి ట్రబుల్ రాగానే, దానికి టార్మెంట్ అంటే దానికి వేదన రాగానే దూరం అయిపోయారు. ఎందుకు దూరం అయిపోయారు? వారు దాంతో పాటు నాశనం అవ్వకుండా జాగ్రత్త పడదాం అనేటువంటి స్వార్థమే కదా. నిన్నటిదాకా ఇద్దరు కలిసి తప్పు చేశారు, కానీ వాడు దొరకగానే వీడు దాటేస్తాడు చూడండి, అదే అన్నమాట. సో ఇక్కడ నిజంగా వారు బబులోన్ని ప్రేమించారా అంటే ప్రేమించలేదు. బబులోను వారికి ఉపయోగపడుతోంది కనుక దానితో వారు కలిసి ఉన్నారు, కానీ బబులోన్తో వారు లేరు. దూరంగా ఎందుకున్నారు? బహుశా ఇది ముందు జరగబోయేటువంటి అంశము కనుక ఈ యొక్క వరల్డ్ లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు మనకి 5G టెక్నాలజీ వచ్చేసింది, ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా కూడా వెంటనే మన యొక్క గుప్పెట్లోనికి వచ్చేస్తుంది, గ్యాడ్జెట్లో మనం చూస్తాం. సో బహుశా ఆ టైంలో వారు చూస్తారు ఈ లోక వ్యవస్థ అంతా కూడా ఒక గంటలో కుప్ప కూలిపోవడం. అండ్ వారు దూరాన ఉంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క దేశంలో ఉంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క ప్లేస్లో ఉంటాడు. ఆ టైంలో వారందరూ దాన్ని ఆపు చేయడానికి వారికి చేత కాదు, వారు దూరంగానే ఉంటారు. అండ్ వారు రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు, ఎందుకంటే వారికి అర్థమైపోయింది దాన్ని దేవుడు నాశనానికి అప్పగిస్తున్నాడు కనుక ఇక మనం దాన్ని ఏమీ చేయలేమని. అయితే వారు ఎందుకు బాధపడ్డారు అనేటువంటి ప్రశ్నకు తప్పకుండా ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. వారు ఆ యొక్క ఈవిల్స్ని బట్టి బాధపడలేదు, అది నాశనం అవుతోంది, అది డిస్ట్రక్షన్కి అప్పగించబడింది అని బాధపడుతున్నారు. ఈ లోకంలో కూడా చాలా మంది ఇప్పుడు సో కాల్డ్ క్రిస్టియన్స్ ఎట్లా ఉంటారంటే, అయ్యో ఈ రోజున కోవిడ్ వచ్చింది, అయ్యో ఈ రోజున మనం అనుకున్నది మనం చేసుకోలేకపోతున్నాం అని బాధపడుతున్నారు. నా ఎడ్యుకేషన్కి ఆటంకం వచ్చింది, నా ఎంప్లాయ్మెంట్కి ఆటంకం వచ్చింది, నా ఎంటర్టైన్మెంట్కి ఆటంకం వచ్చిందని బాధపడుతున్నారు తప్ప ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది చచ్చిపోతున్నారు, వారు ఇంకా రక్షణ లేకుండా చచ్చిపోతున్నారు అనేటువంటి బాధ చాలా తక్కువ మంది సో కాల్డ్ క్రిస్టియన్స్లో మనకి ఈ లాస్ట్ 2 yearsలో కనబడింది. సో చెడును బట్టి బాధ కాదు, నాకు వచ్చే లాభం పోయిందే అనే బాధ. ఇక్కడ మనం కూడా వ్యక్తిగతంగా ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఆ పాఠం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, మనము తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఎవరైనా పట్టుకొని ఎత్తి చూపితే తప్పును బట్టి బాధపడాలి, కానీ అవతల మనిషి మనకు మేలు చేయడానికి, సహాయం చేయడానికి తప్పును ఎత్తి చూపాడని బాధపడకూడదు. చాలామంది ఎందుకు బాధపడతారంటే, నేను పాపం చేశానే అని బాధపడరు, అయ్యో నా పాపాన్ని వారు తెలుసుకున్నారే, ఎత్తి చూపారే, నన్ను ఇరుకున పెట్టారే అని బాధపడతారు. ఇది అవివేకం. అండ్ దీన్ని విడిచిపెట్టకపోతే ఇంకా ఘోరమైనటువంటి నాశనానికి పోతారు. సో ఇక్కడ వీరు ఎందుకు బాధపడ్డారు? అయ్యో మేము దేవుడికి వ్యతిరేకంగా పనిచేసామే, బబులోను దేవుడికి వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ అని బాధపడలేదు. బబులోను ఎంతమందిని పొట్టన పెట్టుకుంది, ఎంతమందిని కాల రాచింది అని బాధపడలేదు. అయ్యో మాకు ఇంతవరకు సుఖాన్ని ఇచ్చినటువంటి బబులోను పోతోందే అని బాధపడిపోతున్నారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అది లోకం తత్వం. లోకంతో మనం ఎక్కువ కాలం ఉంటే మనకు కూడా అట్లాంటి తత్వమే అబ్బుతుంది. దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచ్చు, రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచ్చు అంటే గుండెలు బాదుకొని ఏడవడం అంటారు. ఇక్కడ వాడబడినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే టు వెయిల్ లౌడ్లీ, గట్టిగా ఏడవడం అన్నమాట. కొంతమంది చచ్చిపోతే ఏడుస్తుంటారు చూడండి, పెడబొబ్బలు పెడుతుంటారు చూడండి, గుండెలు అవిసిపోయేలాగా ఏడుస్తుంటారు. సో ఇలాంటి ఏడుపు ఎవరు ఏడుస్తున్నారు? చక్రవర్తులు, దేశాధినేతలు. లౌడ్ లామెంటేషన్ అంటారు దీన్ని, ఎక్కి ఎక్కి ఏడవడం అంటారు చూడండి. ఇది సైలెంట్ వీపింగ్ కాదు, నిశ్శబ్దంగా మౌనంగా ఏడవడం కాదు, గుండెలు బాదుకొని ఏడ్చేటువంటి పరిస్థితి. సో రాజులు అలాంటి పరిస్థితుల్లో ఏడవబోతున్నారు. ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి దేశాలని మీరు తీసుకుంటే, చైనా యొక్క మరి ప్రీమియర్ని మీరు తీసుకున్నా, నార్త్ కొరియన్ లీడర్ని మీరు తీసుకున్నా, రష్యన్ పుతిన్ని మీరు తీసుకున్నా, లేకపోతే మరొకరిని మీరు తీసుకున్నా, వారు ఒక్కరు కూడా ఆ పరిస్థితుల్లో మనకు కనిపించరు. వారిని బట్టి కోట్ల మంది ఏడుస్తున్నారు.
ప్రస్తుతం మీరు మీడియాలో వారు చేసినటువంటి అరాచకాలను ఒకవేళ ఫాలో అవుతే, కొన్ని ఆర్టికల్స్ అవుతే, వారిని బట్టి ఎన్ని కుటుంబాలు కూలిపోయాయో, ఎంతమంది కంటతడి 24/7 పెడుతున్నారో మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, దాన్ని నేను తిరగరాస్తా. ఈ నాయకులు ఏడుస్తారు, వీళ్ళందరూ ఈ రోజున విర్రవీగుతున్నారు, వారు గుండెలు బాదుకుని ఏడ్చేటట్టు నేను చేసేటువంటి దినం త్వరలోనే రాబోతోంది. బబులోన్ను ఆశ్రయించినటువంటి వారు, ఆ క్రీస్తు విరోధి, వాడి యొక్క వ్యవస్థ నాశనానికి అప్పగింపబడినప్పుడు, ప్రభు అయిన యేసు తిరిగి వచ్చినప్పుడు, దాన్ని మనం 19వ అధ్యాయంలో చూడబోతున్నాం. అది వచ్చినప్పుడు వీరికి పట్టేటువంటి గతి. అండ్ వారు ఎట్లా ఏడుస్తున్నారు? ఆ పట్టణాన్ని ఏమంటున్నారు? బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, దాన్ని ఎంత గొప్పగా అభివర్ణిస్తున్నారో చూడండి. అండ్ ఇక్కడే ప్రకటన గ్రంథంలో బబులోను అనేది 8 సార్లు రాయబడింది, 8 టైమ్స్ కనబడుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ 18వ అధ్యాయంలో 5 సార్లు రాయబడింది. 5 సార్లు కూడా గ్రేట్ సిటీ, లేకపోతే మైటీ సిటీ, సిటీ ఆఫ్ పవర్ అనేటువంటి పదాలు మనకు చూపించబడతాయి. సో వారు గ్రేట్ సిటీ, మహాపట్నం, బలమైన పట్టణం అనుకుంటున్నారు. కానీ వారు ఒకటి మర్చిపోయారు. 18వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తే, అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. సో నిజంగా బలిష్ఠుడు ఎవరు? నిజంగా మహాబలాఢ్యుడు ఎవరు? నిజంగా గొప్ప వ్యక్తి ఎవరంటే దేవుడు. దాన్ని గుర్తించకుండా పట్టణాన్ని మహాపట్టణమా, బలమైన పట్టణమా అని అనుకున్నారు. అయితే అది తగలబడిపోయినా దాన్ని చూస్తున్నారు, అది కాలి పొగలేస్తోంది, అయినా కూడా వారికి మారు మనసు రాలేదు. మీకు జ్ఞాపకం ఉండొచ్చు, 9/11 జరిగింది 21 సంవత్సరాల క్రితము. అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ మీదకి విమానాలు వచ్చి ఢీకొనగానే ప్రపంచమంతా నిర్ఘాంతపోయింది. కానీ అది చాలా దినాలు చూసిన తర్వాత కూడా ప్రపంచంలో ఎంతో మంది ఇంకా మారు మనసు పొందలేదు. ఆ టైంలో చాలా మంది సేవకులు సువార్తను ప్రకటించారు, అయినా కూడా చాలా మంది అయ్యో ఎంత పెద్ద ఘోరం, ఎంత పెద్ద నాశనం అన్నారే తప్ప మేము దేవుడికి భయపడాలి, లోబడాలి అనేటువంటి ఆలోచన చేయలేదు. సో 1 అవర్లో అన్నమాట, 1 గంటలో దానికి నాశనం వచ్చేస్తోంది. 3 సార్లు ఈ 3 కోవలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ మాట అంటారు, 1 గడియలోనే నీకు తీర్పు వచ్చేను కదా. సో తీర్పు రావడానికి, ఇన్ని యుగాల తీర్పు రావడానికి దేవుడికి 1 గంట చాలు. మనిషి యొక్క పాపముతో దేవుడు తీవ్రంగా వ్యవహరించడానికి 1 గంట చాలు. జపాన్ అమెరికా మీదకి చెప్పా పెట్టకుండా దాడి చేసేసరికి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవ్వరు తీసుకున్నటువంటి డెసిషన్ తీసుకున్నాడు. ఫస్ట్ టైం ప్రపంచంలో యాటమ్ బాంబుని జపాన్ మీద చెప్పకుండా, ఎవరిని అడగకుండా వేసేయమని చెప్పాడు. జస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బట్టి హీరోషిమా, నాగాసాకీల మీద ఎవ్వరికి తెలియకుండా బాంబుని వేసేసారు. ఇప్పటికి కూడా దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో సడన్ డిస్ట్రక్షన్, దానికన్నా సడన్ డిస్ట్రక్షన్ పరలోకం నుండి దేవుడు ఈ యొక్క భూ వ్యవస్థ మీద, ఈ మహాబబులోను అనేటువంటి వ్యవస్థ మీదకి తీసుకురాబోతున్నాడు. 17వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూస్తే, అంటే ప్రకటనలోనే, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని 1 గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. సో ఈ 10 మంది ఆ క్రీస్తు విరోధితో రాజ్యము చేపట్టినప్పుడు, అధికారం చేసినప్పుడు వారికి ఎంత టైం ఇవ్వబడుతోంది? 1 అవర్. ఇక్కడ చక్రవర్తులు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ, రాజులు, అధినేతలు, రాజకీయవేత్తలు, కేవలం ఈ 10 మందే కాదు, అందరూ. కాకపోతే ఇక్కడ రాయబడినట్లు వారికి ఇవ్వబడినటువంటి సమయం 1 గంట. దేవుడు అన్నాడు, 1 గంట మీ ఇష్టం, ఏం చేసుకుంటారో చేసుకోండి, తర్వాత తొక్కేస్తా. అంటే ఆ గంటకి వారి యొక్క సంగతి అయిపోయింది, తర్వాత వారికి టైం లేదు. సో ఇదనమాట ప్రపంచము, భవిష్యత్తు, దాని యొక్క చిత్రము, మన యొక్క లోక వ్యవస్థ, వరల్డ్ సిస్టము, దాని యొక్క పవర్ఫుల్ పొలిటికల్ నెట్వర్క్ అంతా కూడా కుప్పకూలిపోతుంది, అంతా కూడా సర్వనాశనం అవుతుంది. నా జ్ఞాపకం వస్తుంది, చార్ల్స్ ద 9th, ఆయన సెయింట్ బార్తలోమస్ డే రోజున, బర్తలోమై దినం అంటారు, ఆ దినాన్న ఆయన ఒక మ్యాసకర్కి ఆర్డర్ ఇచ్చాడు. చాలా మందిని చంపేశారు. సో ఆయన చచ్చిపోతున్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు ఆయన ఈ మాటలు పలికి తుది శ్వాస విడిచాడు. అయ్యో ఎంత రక్తం, ఎన్ని హత్యలు, నేనేం చేశాను, నేనేమైపోయాను, చివరికి నేను ఇంత దుస్థితికి ఎలా ఒడిగట్టాను, నేను నశించాను, నేను నాశనం అయ్యానని నాకు తెలుసు అని చచ్చిపోయాడు. ఎందుకంటే మరవలేకపోయాడు.
ఒక మనిషి చేసినటువంటి ఘాతుకాలు వాడు ఈ రోజున వేరే వేరే విషయాల మైకంలో పక్కన పెట్టొచ్చు, కానీ అవి వాడు పోయే కాలం వచ్చినప్పుడు వాడిని వెంట పెట్టుకొని వాడిని విడిచిపెట్టకుండా పట్టుకున్నప్పుడు వాడిని ఎవ్వరు కూడా కాపాడలేరు. నీ మనస్సాక్షి నీ వెంట వచ్చి నిన్ను గద్దించినప్పుడు నీ పక్కనే ఉన్నటువంటి నీ భార్య హెల్ప్ చేయలేదు, నిన్ను కన్నా తండ్రి హెల్ప్ చేయలేడు, నీ కడుపున పుట్టినటువంటి బిడ్డ హెల్ప్ చేయలేరు. రెండవది ద మర్చెంట్స్ వెయిల్. ద మర్చెంట్స్ వెయిల్ అంటే వ్యాపారస్తులు ఏడుస్తారు. 11 నుండి 17వ వచనం వరకు. సో చక్రవర్తుల తర్వాత ఇక రాజుల తర్వాత వ్యాపారస్తులు ఏడుస్తారు. అక్కడ వాడబడినటువంటి పదము, ఆ వ్యాపారస్తులకు వాడబడినటువంటి ఆ పదము నుండే ఇంగ్లీష్లోనికి ఎంపోరియం అనే పదం వచ్చింది. అఫ్కోర్స్ ఇప్పుడు మనకి ఎంపోరియంస్ లేవు. 30 ఏళ్ల క్రితం హ్యాబిట్స్లో ఎంపోరియం ఉండేది, ఇప్పుడు ఎంపోరియం లేదు. ఇప్పుడు అంతా మాల్ ఉంటే పెద్ద మాల్, అండ్ మాల్కి వెళ్తే కమాలు, ఇప్పుడంతా మాలే. సో వీళ్ళు మామూలు వ్యాపారస్తులు కాదు, చిన్న చిన్న దుకాణదారులు కారు, వీరు పెద్ద మెగా కార్పొరేట్ బిజినెస్ పీపుల్ అన్నమాట. వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి బిలియనియర్ బిజినెస్ మెన్, లేకపోతే ఆ యొక్క ఫైనాన్షియల్ మ్యాగ్నెట్స్, లేకపోతే ఇండస్ట్రీ కింగ్స్, ఏమైనానండి, వీరి ద్వారానే ప్రపంచం అంతా నడుస్తుంది. అండ్ అప్పుడు మనకు ఆల్రెడీ తెలుస్తుంది, గూగుల్ ఉంది, యాపిల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అమెజాన్ ఉంది, ఇంకా అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. సో వీళ్ళ చేతుల్లో ప్రపంచం యొక్క వ్యాపార రంగం అంతా ఉంటుంది. వీరు వర్తకులు, వీరే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు కావలసినటువంటి సరుకులు సరఫరా చేస్తారు. అండ్ ప్రపంచంలో భూమి నలువైపుల నుండి ఆ సరుకులను వీరు దిగుమతి చేస్తారు. అండ్ కొంత డబ్బును దానికిచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూపాయికి వాటిని కొని తెచ్చి దిగుమతి చేస్తారు. దాన్ని వారికి తోచినంత లాభం వేసుకొని మరలా ఇతరులకు దాన్ని అమ్ముతారు. ఇది వీరి యొక్క పని. అండ్ వారి పరిస్థితి ఏంటంట, లోకంలోని వర్తకులు ఆ పట్టణం చూచి ఏడ్చుచు తమ సరుకులను, అనగా ఆ సరుకుల లిస్ట్ ఒకటి ఉంది, వాటిని ఇక మీదట ఎవడును కొనడు అని బాధపడిపోతున్నారు. సో దుకాణం పెట్టినోడికి దుకాణంలో ఉన్నటువంటి వస్తువులు అమ్ముడుపోతే ఆనందం, అమ్ముడుపోకుండా షెల్ఫుల్లోనే ఉంటే ఆనందం కాదు, స్టాకులు అట్లాగే ఉంటే ఆనందం కాదు, గోదాము ఖాళీ అవుతుంటే కొత్త కొత్తవి తెచ్చి నింపుకుంటుంటే సంతోషం, కానీ తెచ్చినవి తరగకుండా గోదాము నిండి ఉంటే వాడికి ఏం ఆనందం. ఈ కోవిడ్ వల్ల చాలా మందికి చాలా బిజినెస్ మీద దెబ్బ పడింది అనేది మనకు తెలుసు. సో ఆ రోజున పడేటువంటి దెబ్బ ఏంటంటే, అసలు ఒకరు వారి యొక్క వస్తు సామాగ్రిని కొనరు. సో వారేమో, ఆ రాజకీయ నాయకులు, ఆ చక్రవర్తులు లోకంతో సంబంధం పెట్టుకొని అధికారాన్ని, వైభవాన్ని పొందారు. ఈ వర్తకులు లోకంతో సంబంధాన్ని పెట్టుకొని ఐశ్వర్యాన్ని అండ్ గొప్ప లాభాన్ని పొందుకుంటారు. సో వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఎకానమీ దెబ్బతిందని, ఆర్థికంగా మేము దిగజారిపోయామే, మాకు వచ్చే రాబడి పోయిందే, అంతేగాని లోకంలో చెడు పెరిగింది, ఈవిల్ పెరిగింది అన్నది వారి యొక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే బంగారమే వారి దేవుడు, నిజమైనటువంటి దేవుడు వారికి దేవుడు కాదు కనుక అమ్మకం అనేది ఆగిపోయేసరికి వారికి బాధ అయింది. మీ జ్ఞాపకం ఉందా, నేను కొన్ని వారాల క్రితము ఒక మాట చెప్పాను, క్రీస్తు విరోధం వచ్చినప్పుడు ముద్ర వేయించుకుంటేనే తప్ప, ఇక్కడ కానీ ముద్ర వేయించుకుంటేనే తప్ప ఎవరు అమ్మలేరు, కొనలేరు. ఇప్పుడు చూడండి సీన్ ఎట్లా వచ్చేసిందంటే, అసలు నువ్వు అమ్ముదామన్నా ఎవడు కొనడు. అది నీ యొక్క ఇష్టము, కానీ ఇప్పుడు ఇది దేవుని ఇష్టం, ఇది దేవుని చిత్తం. సో రాబోయే రోజుల్లో చాలా సరుకులు అలాగే ఉండిపోతాయి, కొనడానికి ఎవడు కూడా ముందుకు రాడు. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశం. నా జ్ఞాపకం వస్తుంది, ఒక సేల్స్ మెన్, మరి ఈ రోజుల్లో వ్యాక్యూమ్ క్లీనర్స్ని ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు, కానీ 25 years బ్యాక్ నేను కూడా ఒక కంపెనీలో ఉన్నప్పుడు యూరేకా ఫోబ్స్ అనేవారు అమ్మేవారు, యూరేకా ఫోబ్స్ యొక్క వ్యాక్యూమ్ క్లీనర్లు. సో ఇతడు వ్యాక్యూమ్ క్లీనర్ సేల్స్ మెన్ అన్నమాట. ఒక ఊరవతలు ఉన్నటువంటి ఫామ్ హౌస్కి, రిమోట్ ఫామ్ హౌస్కి వచ్చాడు. తలుపు తడితే ఒక ఆవిడ తలుపు తీసింది, లోపలికి వచ్చాడు. తన బ్యాగ్లో ఉన్నటువంటి చెత్త అంతటిని నేల మీద పోసేసి ఆమెతో చెప్పాడు, ఇదంతా కూడా నా వ్యాక్యూమ్ క్లీనర్తో నేను తీసేయకపోతే నేను వేసిందంతా నేనే తింటా. సో ఆమె వాడిని అగతిగా చూసి, వాడు సడన్గా వచ్చి ఇదంతా చేసేసరికి ఆమె బిత్తరపోయింది. కాసేపు అయిన తర్వాత లోపలికి పోయి పెద్ద గంటే బకెట్ తీసుకుని వచ్చింది, తిను అంది. ఎందుకు అంటే మా ఇంట్లో కరెంటే లేదు అంది. ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్ పనిచేయాలంటే ఏముండాలి. సో అట్లాంటి పరిస్థితి, దానికన్నా దారుణమైనటువంటి పరిస్థితి.
వాళ్ళకి రాబోతుంది. వాళ్ళ సరుకులు దేవుడు లిస్ట్ అవుట్ చేయించాడు. 29 ఉన్నాయి అక్కడ. మీరు తర్వాత వాటిని మెల్లగా చదువుకోవచ్చు. 29 సరుకులు, 29 ఐటమ్స్, 29 ప్రోడక్ట్స్. అండ్ ఇదే లిస్ట్ మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో ఎహెచ్కేల్ గ్రంథం 27వ అధ్యాయంలో 12 నుండి 24 వరకు ఉంటుంది. అది నేను చదవను, మీరు అక్కడ నోట్ చేసుకోండి, నోట్ చేసుకునేవారు తర్వాత చదువుకోండి. కాకపోతే ఆ ఎహెచ్కేల్ 27వ అధ్యాయం 12 నుండి 24 వరకు ఉన్న భాగంలో ఈ 29లోనివి 15 రాయబడ్డాయి. అక్కడ కొన్ని రాయబడ్డాయి, వాటిని ఇక్కడ దేవుడు ఈ లిస్ట్లోనికి తీసుకోలేదు. కాకపోతే తూరు అనేటువంటి ఒక దేశానికి వ్యతిరేకంగా దేవుడిచ్చినటువంటి ప్రవచనము ఏ రకంగా నెరవేరుతుందని ఆయన చెప్పాడో అది భవిష్యత్తులో ఈ బబులోను విషయంలో నిజమవబోతోంది. సో ఒక్క దెబ్బకి వరల్డ్ యొక్క మార్కెట్ అంతా కూడా వైప్ అవుట్ అయిపోతుంది అన్నమాట. ప్రపంచంలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ యొక్క మార్కెట్ ఉందో అదంతా కూడా ఒక్క దెబ్బకి 1 గంటలో దేవుడు వైప్ అవుట్ చేస్తాడు. ఓ పాస్టర్ దీని గురించి చక్కగా మరి మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడున్నవన్నీ కూడా మన దేశంలో మాల్స్ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్స్కి వెళ్తే ఫ్లోర్ బై ఫ్లోర్, ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, సెకండ్ ఫ్లోర్లో ఒకటి, థర్డ్ ఫ్లోర్లో ఒకటి. సో ఆయన ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి ఒక గూడ్స్ని, ఈ వస్తువులను, సరుకులను ఈ రకంగా చెప్పాడు. ఆయన అంటాడు 18వ అధ్యాయం 12వ వచనం నుండి మీరు చూసుకుంటూ వస్తే ఇక్కడ తెలుగులో 11, 14 కలిసి ఉన్నాయి. సో మొదట ఏం కనబడుతున్నాయి? బంగారము, వెండి, రత్నములు, ముత్యములు అండ్ ఈ యొక్క రాళ్ళు. ఇవి ఆయన అంటాడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట, జ్యువెలరీ సెక్షన్, బంగారు లేకపోతే నగల సెక్షన్, అక్కడ ఇవన్నీ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో. తర్వాత మీరు సెకండ్ ఫ్లోర్కి వస్తే, 2వ ఫ్లోర్కి వస్తే అక్కడ ఏముంటాయి? సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రత్నవర్ణ బట్టలు మొదలైన సరుకులు సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్ జ్యువెలరీ అయితే సెకండ్ ఫ్లోర్ క్లోదింగ్, బట్టల లేకపోతే వస్త్రముల సెక్షన్, క్లోదింగ్ సెక్షన్. 3వ ఫ్లోర్కి వస్తే 3వ ఫ్లోర్లో ఏమనుంది? ప్రతి విధమైన దబ్బమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుము, చెలవరాళ్ళు మొదలైనవి 3వ ఫ్లోర్లో. సో 3వ ఫ్లోర్ ఏంటంటే హోమ్ ఫర్నిషింగ్స్, ఇంటికి కావాల్సినటువంటి సామాను, మీ ఇంటి తలుపులకి, మీ ఇంటి చెక్కలకి, మీ ఇంట్లో క్యాబినెట్లకి, మీ ఇంట్లో మీరు వేసుకోవాల్సినటువంటి ఫ్లోరింగ్కి, ఇవన్నీ 3వ ఫ్లోర్. 4వ ఫ్లోర్లో ఏమున్నాయి? 4వ ఫ్లోర్లో మీరు అక్కడ చూస్తే దాల్చిని చెక్క, ఓమము, ధూప ద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి. సో ఇవన్నీ ఏంటి అంటే 4వ దాంట్లో కాస్మెటిక్స్ అన్నమాట, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫ్రేగ్రెన్సెస్, ఇవన్నీ కూడా 4వ అంతస్తులో మీకు దొరుకుతాయి. 5వ అంతస్తులో ఏమున్నాయి? ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, ఇవన్నీ ఏంటి అంటే ఫుడ్ కోర్ట్. తెలుసు కదా, మనం మాల్కి వెళ్ళినప్పుడు కింద నుండి షాపింగ్ చేసుకుంటూ పైకి పోయేసరికి మనకు ఉన్న బలం పోతుంది. సో పైన ఉంటుంది ఫుడ్ కోర్ట్, తిని కిందికి బలంతో రావడానికి. ఇక 6వ ఫ్లోర్ ఉంది. 6వ ఫ్లోర్లో ఏమున్నాయి? పశువులు, గొర్రెలు, గుర్రములు, రథములు. సో 6వ ఫ్లోర్లో ఏంటంటే ఆటోమోటివ్ సెక్షన్. అక్కడ మీకు కార్లు, మీకు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు లేకపోతే ఇంకా అట్లాంటి ఈ యొక్క వాహనాలకు సంబంధించినవి అక్కడ ఉంటాయి. ప్రపంచంలో ఇలాంటి వస్తువుల కోసమే బ్రతికేటువంటి వారు అధికులు, అంటే వీటి కోసం ఖర్చు పెట్టేవారు ఎక్కువ. నేను చరిత్ర విద్యార్థిని కనుక చరిత్ర ఏం చెప్తుందో తెలుసా? ఇరాన్కి చెందినటువంటి ఒక ఆయిల్ మర్చెంట్, అంటే నూనె వ్యాపారి, ఆయన లూయి ద 16th వాడినటువంటి ఒక టేబుల్ని, ఒక చిన్న బల్లను కొనడానికి $4,15,800 అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టాడు. అంత ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇంకొక ఆయన వాలస్క్వేజ్ అనేటువంటి ఒక పెయింటింగ్ని కొనడానికి $55,44,000 అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టాడు, అంటే 5.5 మిలియన్. వాళ్ళకి బుద్ధుందా? వీళ్ళు ఇంత ఎందుకు ఖర్చు పెడతారు అని అనుకుంటాం మనం, కానీ వారు అలాంటి వాటి కోసం అంత ఖర్చు పెట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ చూస్తే, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. దీని గురించి ఆ పాస్టర్ ఏమంటాడంటే ఇది ఇక బేస్మెంట్ అన్నమాట.
మనుషుల యొక్క దేహాలు, మనుషుల యొక్క ఆత్మలు, లేకపోతే బానిసలు అని దాని అర్థం. సో బేస్మెంట్ ఎందుకంటున్నాడు? అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అక్కడ సెక్స్ స్లేవ్స్ అమ్మకానికి ఉంటారు. ఇప్పటికి కూడా మీరు 2022లో కూడా, ఈ రోజున కూడా ప్రపంచంలో సెక్స్ స్లేవ్స్ ఉన్నారు. అమ్మకానికి అమ్మాయిలు ఉన్నారు, అమ్మకానికి అబ్బాయిలు ఉన్నారు. సో ఆ సెక్షన్ కూడా అక్కడ ఉంది. సో బబులోను అనేటువంటి యొక్క మార్కెట్లో ఉన్నటువంటిది ఏంటి అంటే, మనిషి యొక్క జీవితానికి సంబంధించినటువంటి నెసెసిటీస్, కనీస అవసరాలు తక్కువ అండ్ లగ్జరీస్ ఎక్కువ. అండ్ మనిషి దేవుడిచ్చినటువంటి కనీస అవసరాలతో తృప్తి పడకుండా లగ్జరీల కొరకే పాకులాడతాడు గనుక అతడు మరి చాలా ఈజీగా రాజీ పడిపోతాడు, దెబ్బతింటాడు. బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, మనము ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేము, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కనుక ఏముంటే సంతోషించాలన్నాడు? అన్నము, వస్త్రము. అండ్ సామాన్యమైనటువంటి రీతిలో, అంటే బేసిక్ నెసెసిటీస్, కనీస అవసరాలు. బ్రతకడానికి అన్నం కావాలి, కట్టుకోవడానికి వస్త్రం కావాలి, చాలు. ఆ రెండు ఉంటే దైవ భక్తిలో మిమ్మల్ని మీరు పెట్టుకుంటే ధన్యత అని దేవుడు చెప్పాడు. కానీ బబులోను అట్లా కాదు, ఆ వ్యవస్థే వేరు, దానికి దాసోహం అయిపోయినటువంటి మనుషులే వేరు. 14వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. నీ ప్రాణానికి ఇష్టమైనటువంటి ఫలములన్నీ నిన్ను విడిచిపోయాయి. ఈ రోజున మనం ఎన్నో కోరుకుంటాం. ఆ ఫలము అనేటువంటి పదము, ఫ్రూట్ అనేది ఏంటంటే, ఒకడు కోతకెళ్ళి తన యొక్క ఫలములన్నింటినీ కోసుకొని తెచ్చుకున్నప్పుడు వాడు ఎంతో సంతోషిస్తాడు. సో అట్లాగే మనిషి లోకంలో ఎట్లా బతుకుతాడంటే, తనకు కావలసినవన్నీ సమకూర్చుకోవడానికే. ఆ ఫ్రూట్ ఏదైనా అవ్వచ్చు. సో దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంత ప్రయాసపడి సమకూర్చుకున్నటువంటి ఆ ఫలములు నిన్ను విడిచిపోయాను. రుచ్యమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. రుచ్యమైనవి అంటే మన నోటి మీద మనం ఏదైనా ఇష్టమైనటువంటి కొవ్వు పదార్థం తిన్నప్పుడు అది కరిగిపోతుంది చూడండి. కొందరికి చీజ్ అంటే ఇష్టం. సో చీజ్ స్లైస్ నోట్లో పెట్టుకోగానే అది కరుగుతుంటే వాళ్ళకి ఎంత ఆనందమో. సో అట్లా కరిగిపోయేటువంటి వస్తువు, రుచ్యమైనటువంటి వస్తువు. రెండవది ఏంటి? దివ్యమైనటువంటి వస్తువు. దివ్యమైనది అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మెరిసేటువంటి ఐటమ్ అన్నమాట. అండ్ దుకాణాల్లో చాలా మెరుస్తూనే ఉంటాయి. బయట లైట్లు పెట్టి మెరిపిస్తారు, లోపలికి పోయినప్పుడు మెరుపులతో మనల్ని మురిపిస్తారు, తర్వాత మట్టి కరిపిస్తారు. సో లోకమంతా ఏం చేస్తుంది? విలాసవంతమైనటువంటి జీవన విధానాన్ని కల్పిస్తుంది, జల్సాను మనకు అందుబాటులోనికి తెస్తుంది, వినోదాన్ని మనకు అందుబాటులోనికి తెస్తుంది, అండ్ బ్రహ్మాండమైనటువంటి అనుభవాన్ని ఇస్తాను, భోగము అనుభవించవచ్చు అని మనకు వాగ్దానాలు చేస్తుంది. అందుకనే ఇప్పుడు చూడండి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు భారతదేశంలో ఇళ్ళు ఎట్లా ఉండేవి అంటే ఇప్పుడు భారతదేశంలో ఇళ్ళు ఎట్లా కట్టుకోవడం మొదలుపెట్టారు. మన హైదరాబాద్లోనే ఇళ్ళు ఎట్లా ఉన్నాయి చూడండి. మీరు కొన్ని ఏరియాస్కి వెళ్తే అది హైదరాబాదా, ఇది సింగపూరా, ఇది న్యూయార్కా అనిపిస్తుంది. ఎందుకంటే లగ్జూరియస్ విల్లాస్ కడుతున్నారు, అండ్ ఇక ఎక్స్పెన్సివ్ మాల్స్ కట్టారు, అండ్ మన లైఫ్ స్టైల్ కూడా మార్పు వచ్చేసింది. సో ఇక్కడ వాడుకోదగినటువంటి వస్తువులను పరిమితిలో, మోతాదులో వాడుకోవడం తప్పు కాదు. మంచి వస్త్రాలు తప్పు కాదు, మంచి భోజనం తప్పు కాదు, అప్పుడప్పుడు మంచి స్థలాలకు ప్రయాణం చేసి దేవుడి సృష్టిని బట్టి దేవుడిని గణపరచుట తప్పు కాదు. మనము కొన్ని టైమ్స్ తీసుకొని రిక్రియేషన్లో, హెల్దీ హోలీ రిక్రియేషన్లో పార్టిసిపేట్ చేయడం తప్పు కాదు. కానీ దానికి ఒక మోడరేషన్ ఉండాలి. ఏదైనా సరే నన్ను దేవుడి నుండి దూరం చేస్తుంటే అది నేను మానుకోవాలి. ఏదైనా సరే నన్ను దేవుడితో ఉంచి ఆనందింపజేస్తుంటే నో ప్రాబ్లం. కానీ ఆ వివేచన మనకి ఎట్లా వస్తుంది? దేవుడితో సంబంధం ఉండి వాక్యాన్ని మనం తెలుసుకుంటూ ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు ఆ వివేకం మనకుంటుంది, లేకపోతే మనకు అది ఉండదు. సో దేవుడు అంటున్నాడు, వేటినైతే నువ్వు ప్రేమించావో, వేటి కొరకైతే నువ్వు వెంపర్లాడావో అవన్నీ కూడా ఇక నీకు కనబడకుండా నశించిపోతాయి. ఇక మీదట కనబడవు. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఈ ఎర్త్ నుండి మన లైఫ్ వెళ్ళిపోతే, ఈ భూలోకం నుండి మనము చనిపోయి అవతలకి వెళ్ళిపోతే, ఈరోజు వేటి కోసమైతే మనము ఇంతగా ప్రయాసపడుతున్నామో ఒక్క ఐటెం పరలోకంలో ఉండదు. ఇవేవి మనకు ఉండవు. అంటే నిజానికి ఇవేవి మనకు అవసరం ఉండదు. ఒక గ్రీక్ దేశంలో ఒక సముద్రము ఒడ్డున ఒక సమాధి కట్టబడింది. ఆ సమాధి పలక మీది మాటలు రాశారు. ఓ దారిన పోయేటువంటి అపరిచితుడా, ఇందులో అనక్రియోన్ అనే నేనున్నాను,
నేను ఒక మద్యపానిని, ఖాళీగా పోతూ పోతూ ఈ సమాధి మీద మద్యం పోసిపో. అంటే వాడు చచ్చిన తర్వాత కూడా తాగుదాం అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, అన్ని నిన్ను విడిచిపోయాయి, నువ్వు ఒక్కసారి అదర్ వరల్డ్కి వెళ్ళిపోతే ఇక నీకేమీ ఉండవు. అక్కడ ఈ బబులోన్ అనేటువంటి వ్యవస్థ ఉండదు, ఈ యొక్క భ్రష్టు కొట్టినటువంటి పాపము చేయడానికి అవకాశమే ఉండదు. సో రాజులు చక్రవర్తులు దూరంగా ఉన్నారు, అదే ప్రకారము ఈ యొక్క వర్తకులు కూడా అది నాశనం అయిపోతుంటే దూరంగానే ఉన్నారు తప్ప దానికి దగ్గరగా రాలేదు. దాని విషయంలో సహాయము చేయడానికి ఏ ప్రయత్నము చేయలేదు. దూరం నుండే దుఃఖపడుతున్నారు. ఆ పట్టణము చేత ధనవంతులైన సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో అని వారు ఏడ్చారే తప్ప దాని దగ్గరికి రాలేదు. అంటే ఏమంటారు, వీరు కూడా గొప్పగా బంగారంతో రత్నములతో ముత్యములతో అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక గడియలోనే పాడైపోయెనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ఇంత ఐశ్వర్యం ఒక గంటలో పోయింది. ఎంత ఐశ్వర్యమైనా ఒక గంటలో పోవచ్చు. మనకు తెలుసు కదా, స్టాక్ ఎక్స్చేంజ్ల్లో డబ్బులు వస్తాయి, ఒక గంటలో ఆయనకి కొన్ని వేల కోట్లు వస్తాయి, ఒక గంటలో ఆయన దగ్గర నుండి కొన్ని బిలియన్స్ పోతాయి. ప్రపంచంలో అత్యంత పెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్ 1929లో జరిగింది. అండ్ 1929లో వచ్చినటువంటి స్టాక్ మార్కెట్ క్రాష్ వెంటనే అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ని తెచ్చింది. అది ప్రపంచం అంతటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ప్రభావితం చేసింది. దాని తర్వాత ఇంకా చాలా స్టాక్ మార్కెట్ క్రాష్లు కొలాప్స్లు వస్తూనే వచ్చాయి. కానీ అది ది గ్రేటెస్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అంటారు. సో ఎవరు ఊహించలేదు, ఒక్క దెబ్బకి అమెరికా లాంటి ఆ గొప్ప దేశము కుప్పకూలిపోయింది. దాని తర్వాత మరి వారు తిరిగి కట్టుకున్నారు అండ్ దాన్ని ఈ రోజున మళ్ళా దిగజార్చుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మీరు వేటినైతే కలిగి ఉంటారో పొందుకుంటారో అవన్నీ కూడా మిమ్మల్ని విడిచిపోతాయి. ఒకే ఒక వ్యక్తి మీతో ఉంటాడు, దేవుడే మీతో ఉంటాడు. ఈ లోకంలో అయినా మీరు ఆయన సన్నిధికి వెళ్ళినా, ఆ లోకంలో అయినా దేవుడు ఒక్కడే పర్మనెంట్, ఇంకేది పర్మనెంట్ కాదు. అండ్ విచిత్రం ఏంటంటే ఆయన్నే పెద్దగా పట్టించుకోకుండా ఈ వస్తువులనే పట్టించుకుని బతికేస్తాం మనం. సో ఈ ఉదయం మీ యొక్క హృదయాన్ని పరీక్షించుకోండి, మీ యొక్క జీవితాన్ని పరీక్షించుకోండి. వాట్ ఆర్ యూ లాంగింగ్ ఫర్? దేని కొరకు మీరు తృష్ణగా ఉంటున్నారు, వెంపర్లాడుతున్నారు? వాట్ ఆర్ యూ లేబరింగ్ ఫర్? దేని కొరకు మీరు పనిపాట అన్ని ప్రయాసాలు పడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఒకవేళ మీ చేతుల్లో నుండి పోతే, దీస్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు లామెంట్ ఫర్. వీటి కొరకు మీరు ఏడుస్తారు. వస్తువుల కోసం ఏడ్చేటువంటి వాడు వివేకము కలిగినటువంటి వాడు కానే కాదు. గుర్తుపెట్టుకోండి, వస్తువుల కోసం ఏడ్చేవాడు వివేకి కానే కాదు. నాకు ఈ వస్తువు లేదు అని ఏడ్చేవాడు, నాకు ఆ వస్తువు పోయింది అని ఏడ్చేవాడు వివేకి కాదు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమన్నాడు. వ్యక్తుల కోసం ఏడవండి, అప్పుడు మీరు ఇతరులకు మేలు చేసిన వారు అవుతారు. మన దేశ నాయకుల కోసం ఏడవండి, మన దేశ ప్రజానికం కోసం ఏడవండి, మన రాష్ట్ర ప్రజానికం కోసం ఏడవండి. ఇంతమంది రేపు చచ్చిపోతే నిత్య నరకానికి పోతారు, దేవుడు లేని ఆ యొక్క ఘోరమైనటువంటి వేదన స్థలానికి వెళ్తారు. నరకంలో ఉన్నటువంటి వాడు ఏడ్చాడు, నరకంలో ఉన్నటువంటి వాడు వేదనలో ఉండి ఏడ్చి మోషేతో అంటాడు, ఈ లాజర్ను పంపు, ఆ లోకంలో ఇంకా నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, నేను వచ్చిన ఈ స్థలానికి వారు రాకుండా ఇతన్ని పంపు అని ఏడ్చాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనము, దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మరి వస్తువుల కోసం ఏడుస్తున్నాం కానీ వ్యక్తుల కోసం ఏడవట్లేదు. సో మొదటి వారు చక్రవర్తులు వైభవం పోయింది, అధికారం పోయింది, దర్పం పోయిందని ఏడ్చారు. రెండవ వారు వర్తకులు ఐశ్వర్యం పోయింది, లాభం పోయింది అని ఏడ్చారు. ఇక మూడవ కోవకు వచ్చేస్తే ద మ్యారినర్స్ వెయిల్ అంటే సముద్ర మరి ప్రయాణాలకు సంబంధించినటువంటి ఓడలు అండ్ ఓడ నాయకులు, నావికులు, ప్రయాణికులు, ఆ సముద్రాల మీద పనిచేసేటువంటి వారు ఏడుస్తున్నారు. ఇది మూడవ గుంపు. 17వ వచనం నుండి 19వ వచనం వరకు అక్కడ ఆ మాటలు నేను చదివాను కనుక మీరు చదువుకోండి. ఆ రోజుల్లో యోహాన్ రాసినటువంటి సమయంలో అప్పుడు వివిధ రకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉండేవి, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఉండేవి. ఒకటేమో బై ల్యాండ్, జీవులను, అవి ఒంటెలు కావచ్చు, గాడిదలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, మరి ఎడ్లు కావచ్చు, వాటితో వారు రోడ్డు మీద సరుకులను రవాణా చేసేవారు, కారవాన్స్గా అండ్ గ్రూప్స్ ఆఫ్ మర్చెంట్స్గా. కానీ మేజర్ ట్రాన్స్పోర్టేషన్ సముద్రం మీద జరిగేది. షిప్పింగ్ ఇండస్ట్రీ
అప్పుడు ఇప్పుడు చాలా పవర్ఫుల్ ఇండస్ట్రీ అన్నమాట. ఎందుకంటే సముద్రం మీద ఎంత ఎక్కువ సరుకు ప్రపంచ దేశాలకు చేరుతుందో అంత మరో రకంగా చేరదు. అందుకని ఈ రోజున చైనా ఆ సముద్రాలన్నింటినీ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలన్నిటి మీద ఆధిపత్యం కోసం ప్రయాసపడుతోంది, చాలా కుట్రలు చేస్తోంది. మీకు జ్ఞాపకం ఉండొచ్చు, 2021లో ఒక పెద్ద షిప్ ఒక చోట మరి ఆ యొక్క కెనాల్లో ఇరుక్కుపోయింది, సూయజ్ కెనాల్లో. దాని గురించి ప్రపంచంలో అందరూ వార్తల్లో చెప్పుకున్నారు. రోజుకి $1 బిలియన్ నష్టం, ఎందుకంటే మిగతా వాటన్నిటిని ఇది ఆపేసింది. సో ఇట్స్ అ బిగ్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ అన్నమాట సముద్రాల మీద. అప్పుడే వేల కొలది ఓడలు మెడిటరేనియన్ సముద్రం మీద మనుషులను అండ్ వస్తువులను అటు ఇటు చేరవేసేవి. సో భవిష్యత్తులో బబులోనుకు ఒక పోర్ట్ ఉండబోతోంది. మరి అది బైబిల్ పండితుల మధ్యలో అభిప్రాయ భేదం. రోమ్ దగ్గర ఆ పోర్ట్ కడతారని, లేదు యూఫ్రటీస్ నది దగ్గర ఆ పోర్ట్ కడతారని, లేదు ఇది వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఒక సింబల్ అని. దాన్ని గతంలో కూడా చూసాము, అది నేను ఇప్పుడు ఇక్కడ వివరించబోవట్లేదు. కాకపోతే 4 రకాలైనటువంటి ఈ సముద్ర ప్రయాణానికి, వ్యాపారానికి సంబంధించిన వారు దాని విషయంలో ఏడుస్తారు. ఎహెచ్కేల్ గ్రంథం, ఇది కూడా మీరు రాసుకొని తర్వాత చదువుకోండి, 26వ అధ్యాయం 16-17 వచనాలు. అక్కడ కూడా తూర్ విషయంలో మరలా ఈ యొక్క మనుషులు ఏడుస్తారు. ఇదే విషయంలో ఏడుస్తారని దేవుడు చెప్పాడు. అది భవిష్యత్తులో ఖచ్చితంగా దేవుడు చేసి చూపిస్తాడు. ప్రస్తుతానికి ద గ్రేట్ పోర్ట్ సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఏంటి అంటే న్యూయార్క్, లండన్, హాంకాంగ్, టోక్యో. కానీ రాబోయే దినాల్లో బాబిలోన్ వాటన్నింటినీ కూడా బీట్ చేసేస్తుంది. అండ్ బాబిలోన్లో ఉండేంత ఈ యొక్క ఇండస్ట్రీ ఎక్కడా ఉండదు అనేది అందరి అభిప్రాయం. అది దెబ్బతిన్నప్పుడు వీరు ఏడుస్తారు. సో వీరు కూడా దూరంగానే ఉన్నారు, వీరు కూడా పెడబొబ్బలు పెడుతున్నారు, కానీ వీరు కూడా సహాయానికి రావట్లేదు. అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక గడియలోనే పాడైపోయనే అని చెప్పుకొనుచు కేకలు వేయిచుండ్రి. కానీ హెల్ప్ చేయలేరు. మనతో ఉన్నటువంటి వారు, మన యొక్క బెస్ట్ పీపుల్గా ఉన్నటువంటి వారు మనకు సరైనటువంటి సమయంలో హెల్ప్ చేయలేరు అని అంటే అది ఎంత దారుణం. బబులోను వీరికి సహాయం చేయలేదు, వీరు బబులోనుకు సహాయం చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో వారిని వారు పెట్టేసుకున్నారు. కానీ మనకు దేవుడు సహాయం చేయగలడు, అండ్ మనము దేవుడి యొక్క సహాయాన్ని పొందగలం. సో ఇప్పుడు తీర్మానించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉంటాను. ముగింపులో ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను. నేనే స్థితిలో ఉంటాను? నేను బబులోను వైపు ఉంటానా, లేకపోతే దేవుడి వైపు ఉంటానా? 2 చేయొచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి వారికి, ఈ యొక్క భౌతిక వాదులకు, ప్రపంచ సరుకులు, ప్రపంచ సొమ్ము, ప్రపంచ సుఖము పోయినప్పుడు అంతా పోయింది అనుకుంటారు, ప్రాణం పోయింది అనుకుంటారు. కానీ యేసుప్రభు ఒక ప్రార్థన చేశాడు, నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు. సో ఒక ట్రూ బోర్న్ అగైన్ బిలీవర్, ట్రూ క్రిస్టియన్, ట్రూ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ ఏం పోయినా కూడా అతడు కించిత్తు చెక్కు చెదరడు. ఎందుకంటే అతని యొక్క జీవితం వీటితో ముడిపెట్టబడలేదు, వీటిని బట్టి సంతోషము రాదు, ఇవి పోతే దుఃఖానికి గురికాడు. నేను ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ కూడా చెప్పట్లేదు, ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తాను. ఆయనకున్న ఆస్తి అంతా పోయింది, ఆయనకున్న సరుకు అంతా పోయింది, ఆయనకున్న జీవ సంపద అంతా పోయింది, 10 మంది పిల్లలు, కుటుంబాలు పోయాయి. కానీ ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఓల్డ్ టెస్టిమెంట్, ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్. యోబు ఆ సాక్ష్యం ఇచ్చాడు. మన సాక్ష్యం అట్లా ఉండకపోతే ఎట్లా? కనీసం ఆ లెవెల్ అయినా ఉండకపోతే ఎట్లా? సో 2 పనులు చేయగలం మనం. ఒకటి ఏంటంటే, రేపు ఈ లోకాన్ని అంటిపెట్టుకొని లోకము రేపు దహనానికి లేక కాల్చబట్టకు అప్పగించబడినప్పుడు దాన్ని చూసి పెడబొబ్బలు పెడుతూ ఏడవడం, లేకపోతే ఈరోజే నిన్ను నీవు సరి చేసుకొని దేవుడికి అప్పగించుకొని దేవుడి వైపుండి ఆయన్ని ఆరాధించడం, అండ్ 2వ రాకడలో ఎత్తబడినప్పుడు సంఘంతో ఎత్తబడడం, పరలోకంలో దేవుణ్ణి ఆరాధించే గుంపులో ఉండడం. సో ఒక గుంపేమో భూలోకంలో ఇది నాశనం అవుతుంటే ఏడుస్తున్నారు, ఇంకో గుంపేమో పరలోకంలో ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నారు. సో దిస్ ఈజ్ అ వెయిలింగ్ గ్రూప్, దిస్ ఈజ్ అ వర్షిపింగ్ గ్రూప్, అండ్ యూ హ్యావ్ టు డిసైడ్. ఐ కాంట్ డిసైడ్. నేను మీకోసం తీర్మానం చేయలేను, నా కోసం నేను చేసుకుంటాను.
మీకోసం నేను తీర్మానం చేయలేను. మీకు ఏ గుంపులో మీరు ఉండాలో చెప్పడం వరకే నా బాధ్యత, ప్రార్థన చేయడం వరకే నా బాధ్యత. కానీ ఏ గుంపులోనికి మీరు వెళ్తారో అనేది మీ ఓన్ డెసిషన్. సో వెయిలింగ్ గ్రూప్లో ఉంటారా పెరిషింగ్ వరల్డ్తో పాటు, లేకపోతే ఎవర్ లాస్టింగ్ గాడ్ అండ్ గ్లోరియస్ హెవెన్లో వర్షిపింగ్ గ్రూప్లో ఉంటారా? అది ఈరోజే ఈ గడియలోనే మనము డిసైడ్ చేసుకోవడం మంచిది. అండ్ మనకు కనువిప్పు కలిగించి దేవుడి వైపు మనము తిరిగి దేవుడిని మన హృదయానికి హత్తుకున్నట్లు, మన విమోచకుడికి తప్ప మన హృదయంలో మరొక వస్తువుకి స్థలం ఇవ్వకుండానట్లు దేవుడు ఈ యొక్క పాఠం ద్వారా మనకు నేర్పుతున్నాడు. మరలా గ్రీక్ దేశంలోనే ఒక సముద్ర పొడ్డున ఇంకొక సమాధి ఉంది. గ్రీస్ అంటే నాకు ఇష్టం. సో అక్కడ ఉన్న సముద్రాల దగ్గర మరి ఉన్నటువంటి పరిస్థితులు చాలా బాగుంటాయి. సో ఈ యొక్క సముద్రపు ఒడ్డునున్నటువంటి సమాధి మీద, ఆ పలక మీద ఈ మాటలు రాయబడ్డాయి. ఏమని రాశారు? ఓ సముద్రమా, ఓ అలలారా, మీరు ఎగిసిపడి నా మీదికి రావద్దు, నా సమాధిని తాకొద్దు. ఒకవేళ మీరు ఎప్పుడైనా బలంగా వచ్చి నా సమాధిని బద్దలు చేస్తే లోపల మీకు విలువైనది ఏమీ దొరకదు. లోపల ఉన్నదంతా చచ్చిన వాని ఎముకలు అండ్ బూడిదే అని ఆ రాసుకున్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే యూమెరస్ రాశాడు. సో ఆఫ్టర్ ఆల్ మనిషి ఏంటి, మనిషి యొక్క ఎండ్ ఏంటి అంటే సమాధిలో ఉన్నటువంటి ఎముకలు, ఆర్ తెలంగాణలో చెప్పాలంటే సమాధిలో ఉన్న బొక్కలు బూడిదే. సో వాట్ ఈస్ మై ఎండ్? ఒకవేళ యేసు రాకుండా నేను ఇక్కడే గతించిపోతే బొక్కలు బూడిదే. ఈ బొక్కలు బూడిద కోసం ఎంత కష్టం. సో ఆలోచించండి. గంభీరమైనటువంటి విషయాలు త్వరలోనే ప్రభు రాకడా అండ్ లోకం యొక్క పోకడా ఉంది కనుక అస్సలు అశ్రద్ధ చెయ్యకూడదు. ఏమాత్రం మిమ్మల్ని మీరు అప్పగించుకోకూడదు. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవైన మా దేవా, పరిశుద్ధుడవు, మాకు అనేక హెచ్చరికలు ఒకదాని తర్వాత ఒకటి మీరు ఇస్తున్నందుకు, మాకు సత్యమును కళ్ళకు కట్టినట్టు చూపుతున్నందుకు, ప్రపంచ పరిస్థితిని మా ఎదుట మీరు ముందే పెట్టేసినందుకు మీ కృతజ్ఞతలు, మీ పాదములకు వందనాలు. మాలో ఏ ఒక్కరు నశించుట మీ చిత్తము కాదు కనుకనే మమ్మను రక్షించుటకు మేమందరము మారు మనసు పొంది నీ మనుషులముగా నీ కొరకు నీ వైపు నుండుటకు నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభువా, మేము వెలిగింపబడ్డాం అని నిజంగా చెప్పుకోవడానికి మా యొక్క ఈ విషయంలో మా జీవితం ఎట్లా ఉంది, ప్రవర్తన ఎట్లా ఉంది, మా యొక్క ఆశయం ఎట్లా ఉంది అనేది మేమందరం కూడా తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి. ముఖ్యంగా నిన్ను కలిగి ఉండుటకు సహాయము చేయండి. ఎందుకంటే నీవు ఒక్కడవే నిత్యుడవు. నీ నుండి వచ్చాము, నీ దగ్గరికి వస్తాము అండ్ నీతోనే మేము ఉండాలి, లేక నిన్ను విడిచి నరకానికి పోవాలి. ఈ విషయంలో ఏ ఒక్కరు కూడా వారి జీవితాన్ని నరకానికి అప్పగించుకోకుండా, నాశనానికి అప్పగించుకోకుండా కృప చూపండి. వారికి అర్థమవులాగున్న మీ ఆత్మ వారి మీద అల్లాడి, వారి మీద పనిచేసి వారికి ఆ దోషారోపణ కలిగించి రక్షించండి. రక్షించబడిన మేము ప్రతినిత్యము నశించుచున్న వారి కోసం ఏడవడానికి, రక్షించబడినటువంటి వారు నీ పోలికలోనికి రావనట్లు ఏడవడానికి, ఏ సమయంలో కూడా వస్తువుల కోసం కాకుండా నీ విషయాల కొరకు ఏడవడానికి మాకు సహాయం చేయమని, మా ఈ కొద్దిపాటి జీవితాన్ని, ఈ భూమి మీద మాకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని నీవు మెచ్చునట్లు మేము గడుపుట కృప చూపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.